భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవేళ మనం పాకిస్తాన్ మీద దాడి చేసినా, పాకిస్తాన్ మన మీద దాడి చేసినా చైనా ఎంట్రీ అనేది నిశ్చయం. చైనా సపోర్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా చైనా సపోర్ట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ మన మీద ధైర్యం చేయలేదు. కాబట్టి భారత రక్షణ బలగాలు, భారత ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం ఒక్కటే ఆలోచిస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ మీద మనం దాడి చేస్తే చైనా వస్తే ఎలా అడ్డుకోవాలి? ఇలా అడ్డుకునడానికి ఒకే ఒక అద్భుతమైన బ్రహ్మాస్త్రం భారత్ చేతిలో ఉంది. అది చాలామందికి తెలియని ఒక అస్త్రం ఏంటంటే అస్త్రం పేరు మిర్వ్, MIRV అని ఉంటుందండి. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. అంటే ఈ మనకున్న చేతిలో ఉన్న అగ్ని, పృథ్వీ లాంటి మిసైల్స్ మనం ప్రయోగిస్తే అవి అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఒక 6 నుండి 12 మిసైల్స్ విడిపోతాయి అన్నమాట. అంటే ఒకే మిసైల్ మనం అంతరిక్షంలోకి ప్రయోగిస్తే ఒక టార్గెట్ పెట్టుకుని అది అంతరిక్షంలో వెళ్ళిన తర్వాత 6 నుంచి 12 వార్ హెడ్లుగా విడిపోయి 6-12 మిసైల్స్ అయిపోతాయి. అవి ప్రతి మిసైల్కి ఒక్కొక్క టార్గెట్ ఉంటుంది. మళ్ళీ అలా అంతరిక్షంలో ఒక మిసైల్గా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి ఒక 6 నుండి 12 మిసైల్స్ అయ్యి 6 నుండి 12 లక్ష్యాలు పెట్టుకుని ఏ లక్ష్యం వైపు అది దూసుకుపోతుందన్నమాట. ఈ సమయంలో ఆ దేశం, శత్రు దేశం యొక్క రక్షణ, వాయు రక్షణ వ్యవస్థ ఒక మిసైల్ గుర్తిస్తుంది, 2 మిసైల్ గుర్తిస్తుంది, 3 గుర్తిస్తుంది. కానీ మనం 6 నుండి 12 మిసైల్స్ని వార్ హెడ్స్, అణుబాంబులు లాంటివి ఉపయోగిస్తాం అనమాట. ఇందులో 2 నుంచి 3 లక్ష్యాలు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో శత్రు దేశాన్ని కొడతాయి. అంటే ఇది బ్రహ్మాస్త్రం. మనం బ్రహ్మాస్త్రం అంటే తిరుగులేని అస్త్రం, ఇన్విన్సిబుల్, ఓటమెరుగున అస్త్రం. అంటే తప్పనిసరిగా లక్ష్యాన్ని ఢీకొంటుంది అనమాట. ఇది మిర్వ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ భారతదేశం అగ్ని తన అమ్ముల పొదులో దివ్యాస్త్రమైన, ప్రధానమంత్రి గారు దివ్యాస్త్రం అని ప్రకటిస్తారు. ఈ దివ్యాస్త్రమైన అగ్ని, అదేవిధంగా పృథ్వీ, అదేవిధంగా రాబోయే సూర్య మిసైల్లో ఉన్నాయన్నమాట. అందువల్లే పాకిస్తాన్ దగ్గర మిర్వ్ టెక్నాలజీ లేదు. తన దగ్గర ఉందని గొప్పలు చెప్పుకుంటుంది, అది లేదు, అది వీడియో గేమ్సే. కాబట్టి పాకిస్తాన్ దగ్గర మిర్వ్ లేదు, చైనా దగ్గర మిర్వ్ ఉంది. అందువల్ల చైనా మన మీద అణ్వాయుధాలు వేస్తే గ్యారంటీ మనకు తగిలినట్టే, మనం అణ్వాయుధాలు వేస్తే తప్పకుండా చైనాకు తగులుతుంది. కాబట్టి ఈ మిర్వ్ అనే ఒక అస్త్రం, ఒకే భారత మిసైల్, అగ్ని, పృథ్వీ మిసైలు, అదేవిధంగా సూర్య మిసైల్లో ఏ దేశాన్నైనా సర్వనాశనం, అంటే తప్పనిసరిగా, అంటే నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొట్టగలను అంటేనే ఆ దేశం మన మీదకి రాదు.